పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి స్నానం కోసం ఉపయోగించిన పసుపు గంధం లేపనంతో ఒక చిన్న బాలుడిని తయారు చేసి ప్రాణం పోసింది. ఆ బాలుడే గణేశుడు. ఒకరోజు ఆమె స్నానం చేస్తూ గణేశుడిని తలుపు దగ్గర కాపలా కాయమని చెప్పింది. అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చాడు. కానీ గణేశుడు తల్లి ఆజ్ఞతో లోపలికి అనుమతించలేదు. కోపంతో శివుడి గణాలు దాడి చేశాయి. కానీ గణేశుడు వారిని ఓడించాడు. చివరికి స్వయంగా శివుడు కోపంతో తన త్రిశూలంతో గణేశుడి తలను వేరు చేశాడు. పార్వతీదేవి బయటకు వచ్చి గణేశుడిని చూసి తీవ్ర విషాదంతో కోపంతో విశ్వాన్ని నాశనం చేస్తానని ప్రకటించింది. అప్పుడు శివుడు శాంతింపజేసి గణేశుడిని మళ్ళీ బ్రతికిస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత ఉత్తరం వైపు ఎదురుగా కనిపించిన తొలి జంతువు ఏనుగు. దాని తలను తీసుకొని గణేశుని శరీరానికి అమర్చాడు. అలా పుట్టినవాడే మన విఘ్నేశ్వరుడు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.